మేము ఇప్పటి వరకు చాలా లోన్ యాప్స్ లో లోన్ కి అప్లై చేసుకున్నాము, కానీ మాకు ఎక్కడ కూడా లోన్ రావటం లేదు. ఏదైనా ఒక కొత్త లోన్ యాప్ వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అండి. మార్కెట్ లోకి ఒక కొత్త లోన్ యాప్ అయితే వచ్చిందండి. మనం ఈ వీడియోలో ఈ కొత్త లోన్ యాప్ గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్లారిటీ ఏంటంటే ఇది ఆర్బీఐ రిజిస్టర్డ్ యాప్ అండి. కాకపోతే ఇది కొత్త లోన్ యాప్ కాబట్టి స్టార్టింగ్ లో మనకు ఎక్కువ లోన్ అమౌంట్ అయితే ఇవ్వటం లేదు. గుడ్ న్యూస్ ఏంటి అంటే ఒకవేళ మీకు గనక సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా ఈ యాప్ లో లోన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నేను ఈ లోన్ యాప్ గురించి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి చాలా కష్టపడతాను, కాబట్టి మీరందరూ కూడా ఒక లైక్ అలాగే ఒక హైప్ ఇస్తే కనుక నాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉంటుంది. తప్పకుండా ఇవ్వండి. ఈ యాప్ పేరు డిజి క్రెడిట్ ఇన్స్టాంట్ లోన్ యాప్ అండి. ఈ యాప్ కి గూగుల్ ప్లే స్టోర్ లో 4.5 రేటింగ్ అయితే ఉంది. ఇప్పటి వరకు ఈ యాప్ ని 50K మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. సో మీరు ఇండియన్ రెసిడెంట్ అయితే ఉండాలి. దాని తర్వాత సాలరీడ్ ఇండివిజువల్స్ అయితే ఉండాలి. అంటే మీకు రెగ్యులర్ గా మంత్లీ సాలరీ అయితే వస్తుండాలి. ఏజ్ వచ్చేసరికి 21 to 55 ఇయర్స్ అయితే ఉండాలి. దాని తర్వాత మస్ట్ కంప్లీట్ బేసిక్ కేవైసీ వెరిఫికేషన్. సో మీరు బేసిక్ కేవైసీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ లోన్ డీటెయిల్స్ చూస్తే కనుక మీకు లోన్ అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ దగ్గర నుంచి అప్ టు మీకు 50,000 రూపీస్ వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ రీపేమెంట్ పీరియడ్ అనమాట. అంటే ఈఎంఐ టెన్యూర్ వచ్చేసి 62 డేస్ నుంచి 120 డేస్ వరకు టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ చూస్తే కనుక పర్ ఇయర్ కి మాక్సిమం వీళ్ళు 36% ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీకు సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే కనుక ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. సో వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజు కూడా ఛార్జ్ చేస్తారనమాట. అప్ టు 10% ఆఫ్ ద లోన్ అమౌంట్. మీరు లోన్ అమౌంట్ ఎంతైతే తీసుకుంటారో అందులో మీకు 10% అనేది ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, లోన్ అమౌంట్ మీరు 10,000 రూపీస్ తీసుకున్నారనుకోండి, 120 డేస్ తీసుకున్నారనుకోండి, ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మీకు 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అంటే 18% జిఎస్టీ కదా. సో టోటల్ గా మీకు 1180 రూపీస్ పడుతుంది. టోటల్ రీపేబుల్ అమౌంట్ 11,180 రూపీస్ పేమెంట్ చేయాలి. మీరు తీసుకుని 10,000 రూపీస్ అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ డెమో, ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మీ పేరు ఇవ్వండి, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ మీరు డైరెక్ట్ గా ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఒక పాయింట్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ గా డబ్బులు కట్టేయండి, తర్వాత మీకు లోన్ అప్రూవ్ చేస్తాము అని ఏమన్నా పాయింట్ ఉంటే కనుక నెగ్లెక్ట్ చేయండి. ముందుగా మాత్రం డబ్బులు కట్టద్దు.